నేనైతే ఈరోజు మొక్కజొన్న గారెలు చేశానండి. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా వచ్చాయి. ఇదే ఫస్ట్ టైం చేయడం కూడా. ఫస్ట్ అయితే మొక్కజొన్నలన్నీ ఒలుచుకొని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకున్నాను. అందులో సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసిన క్లిప్ అయితే మిక్స్ అయిపోయింది. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే నేను వేయలేదు. ఇంకా మేము ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాము, అందుకనే ఎక్కువ వేసాను. అన్నీ వేసాక కలుపుకొని ఆయిల్ వేడెక్కనిచ్చి అందులో వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి. మధ్యలో హోల్ అవసరం లేదు. అన్నీ ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి. బరకగా వేసుకోవటం వల్ల లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటాయి. తింటుంటే ఆ క్రంచీనెస్ తెలుస్తుంది. హై ఫ్లేమ్ పెట్టుకొని అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూసారా, ఆయిల్ అస్సలు పీల్చలేదు, లోపల బాగా కుక్ అయింది. ఇవి చల్లగా అయిపోతే క్రిస్పీగా ఉంటాయి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా బాగా వచ్చాయి. ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదా అనిపించింది. మీలో ఎవరైనా ఇంకా ట్రై చేయలేదు అని అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చూడండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. నార్మల్ మినపగారలకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.